శ్రీకాకుళం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంతో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం 5వ విడత ప్రారంభమైంది. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం సాధించడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ రోజు మొత్తం 25 సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను జనతా వారధి కో కన్వీనర్ శ్రీకాకుళం జిల్లా. ఈ కార్యక్రమం అంతా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఈ కార్యక్రమం జనతా వారధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమిని బలోపేతం చేయడానికే మా ఈ కార్యక్రమం. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అవడం వల్ల మా పని కూడా మేము కొంత చేయాలి. అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన 80% పనిచేస్తుంటే మా పార్టీ తరఫున కూడా 20% పనిచేసి ఈ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ తమ పాత్ర వహించి ఇందులో ఈ కార్యక్రమం పెట్టింది. ఇది పివిఎన్ మాధవ్ గారు పెట్టారు, మా రాష్ట్ర అధ్యక్షులు. ఆయన చెప్పి మనం కూడా పని చేయాలి, ప్రజలకు అన్ని వెళ్ళాలి. దానివల్ల మనం మామూలుగా ఉండడానికి కాదు, మనం కూడా భాగస్వాములే. కాబట్టి కూటమి బలోపేతానికే దీని లక్ష్యం, దాని ప్రధాన లక్ష్యం అన్నమాట. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఆ విధంగా చేయమని మాకు ఆదేశాలు. అది దీనివల్ల ఉపయోగాలు ఏమన్నా? దీనివల్ల ఉపయోగం ఉంది. ప్రభుత్వం అనేక పక్కల అన్ని చూసి లేదు. ప్రభుత్వం అనేటువంటిది అది 80% పనిచేస్తున్నది. అందులో మాకు కూడా భాగస్వామి ఉండేటప్పుడు, మన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండేటప్పుడు మేము కూడా పనిచేసి నలుగురు పనిచేస్తే కదా ప్రభుత్వం ప్రజలకి కార్యక్రమాలన్నీ సులభంగా అందుబాటులో చేరుతాయి. ఇక్కడ ఇచ్చాపురం నుంచి అక్కడ అనంతపురం, రాయలసీమ వరకు కూడా అన్ని చేరాలి. ప్రభుత్వ తాలూకా వనరులు ఉపయోగించుకుంటూ మా తాలూకా కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, పార్టీలో పనిచేసే వివిధ సంఘాలు కూడా పనిచేయమని మాకు ఆదేశాలు. అది